హలో అండి, ఈరోజు వచ్చేసి మనం ఈ బ్లౌజ్ వర్క్ ఎలా చేయాలనేది చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ నెక్కి. దీనికి నేను డిజైన్ గీసి చూపిస్తున్నాను మీకు గ్రాఫ్ పేపర్ మీద. చూస్తున్నారు కదా, ఇలా మనం ముందుగా డిజైన్ అనేది వేసుకుంటే అలా సేమ్ మనం మిర్రర్స్ అనేవి అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక సైడ్ అనేది మనం డిజైన్ వేసుకుంటే సెకండ్ వైపు కూడా మనం డిజైన్ అనేది ఇలాగ పేపర్ తిప్పుకొని వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ముందుగా మనం 2 సైజు మిర్రర్స్ వాడాను నేను దీనికి. మనం మిర్రర్ చుట్టూ ఇలా అనేది వర్క్ అనేది ఇలా చేసుకోవడం అండి. చాలా సింపుల్, చూస్తుంటే అర్థమవుతుంది. అసలు ఏ వర్క్ రాని వాళ్ళు కూడా ఈ మిర్రర్ వర్క్ అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిర్రర్ వర్క్ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇందులో ఇది ఒక రకం. ఇదేంటంటే మనకు రెడీమేడ్ డ్రెస్సుల మీద అవి వస్తాయి. ఇవి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎందుకంటే పెద్దగా వర్క్ అనేది ఏమి నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు, మనకి సింపుల్గా అయిపోతుంది. చూడడానికి అనేది బాగుంటుంది వర్క్ అనేది. ఇలా మిర్రర్ చుట్టూ 3 టైమ్స్ అనేది కుట్టుకుంటే మనకి మిర్రర్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది అండి. ఇది ఇంతకుముందు వీడియోస్లో నేను కూడా చాలా మిర్రర్ వర్క్స్ అనేవి పెట్టాను. ఇది ఒక మోడల్ అందులో. చూస్తున్నారు కదా, ఇలానే కంప్లీట్ చేసుకోవాలి. చిన్న సైజ్ మిర్రర్స్ కూడా సేమ్ ఇలానే మనం కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మిర్రర్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయండి. మిర్రర్స్ వర్క్ అనేవి బ్లౌజులకు కూడా హెవీ లుక్ వస్తుంది మనకి. చాలా బాగుంటుంది మిర్రర్ వర్క్ అనేది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఏ మిర్రర్ వర్క్ అయినా కూడా మనం చాలా ఈజీగా అనేది చేసుకోవచ్చు. అందులోని ఇది మరీ చాలా ఈజీ అండి. దీనికి పెద్దగా మనం కష్టపడేది ఏమి ఉండదు. బ్లౌజ్ అనేది 1 డేలో కుట్టేసుకోవచ్చు మనం ఇలానే. ఇలా కంప్లీట్ చేసుకున్నాక మనకి మిర్రర్స్ను కలుపుకుంటూ లైన్స్ అనేవి ఉన్నాయి కదండి. ఆ లైన్స్ వచ్చేసరికి నేను సిల్క్ థ్రెడ్ వైట్ కలర్ వాడాను. దీనికనేది మనం కాడకుట్టు కుట్టుకోవడం అండి. ఇది కూడా చాలా ఈజీ వర్క్. కాడకుట్టు అనేది చాలా ఈజీ. చూస్తున్నారు కదా, ఇలా కాడకుట్టు అనేది నీడిల్ కింద నుంచి మనం థ్రెడ్ అనేది పైకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, పక్కన వస్తుంది కంప్లీట్ అయిన బ్లౌజ్. రెఫరెన్స్ కోసం సేమ్ మనకి కంప్లీట్ అయ్యేసరికి బ్లౌజ్ వర్క్ అనేది ఇలా ఉంటుందండి. ఇది ఈ వర్క్ అనేది చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.